హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఎస్, ఏంటి ఎక్కడికో ట్రిప్ వేసాను అనుకుంటున్నారా ఫ్యామిలీతోటి? ఎస్ అండి, చాలా రోజుల నుంచి వెళ్దాము అనుకుంటున్న ట్రిప్ అనమాట. ఏంటి అంటే, నేను చాలా డివోషనల్ ప్లేసెస్కి వెళ్ళాను, చాలా టెంపుల్స్ నేను విజిట్ చేశాను. బట్ ఈ జర్నీ మాత్రం నాకు చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే వెళ్ళేటప్పుడు మైండ్ ఏమంత బాగాలేదు, నాకు చాలా డిస్టర్బెన్స్గా అనిపించింది. కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువైంది, పిల్లలతోటి ఎగ్జామ్స్, చాలా స్ట్రెస్ఫుల్గా వెళ్ళానమాట వెళ్ళటమే. బట్ ఇష్టంగా వెళ్ళాను, అక్కడికి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా నేను. ఫైనల్గా రీచ్ అయ్యాను కోయంబత్తూర్ నుంచి ఇలా గాంధీ బస్ స్టాండింగ్కి వస్తే 14D అనే బస్ ఎక్కి ఇప్పుడు నేను వెళ్ళబోతున్నాను ఈషా యోగా సెంటర్. ఎస్, ఇక్కడికి వెళ్ళాలని నా డ్రీమ్ అనమాట. ఏం లేదు, శబరి ఎక్కాము, మాకు ఈవినింగ్ 5కి ఉంది గుంటూరు నుంచి. నెక్స్ట్ డే మార్నింగ్ మేము 7కి అట్లా దిగామన్నమాట. అక్కడి నుంచి కోయంబత్తూర్ నుంచి ఈషా 14D బస్ ఎక్కి ఈషా వచ్చేసాము. నిజంగా అండి, అసలు ఎంత బాగుంది ఆ ప్లేస్ అంటే నేను నిజంగా నా మాటలతో కూడా నేను చెప్పలేను, అంత బాగుంది. ఎందుకు అందరూ ఈషా అంటే ఎంత ఇష్టపడుతున్నారు అనేది నేను నా కళ్ళతో చూసేదాకా నాకు అర్థం కాలేదు. యాక్చువల్గా నాకు ఇలాంటి ప్లేసెస్ అంటే నేచర్ని బాగా ఇష్టపడతాను నేను. అలాంటి దాన్ని ఇలాంటి ప్లేసెస్కి వస్తే నా మైండ్ నిజంగా అండి ఎంత రిఫ్రెష్ అయిందంటే, నేను ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళానా అనిపించింది. చుట్టూ మొత్తం కొండలు, ఎక్కడ చూసినా కూడా కొబ్బరి చెట్లు, అరటి చెట్లు. ఇక్కడ విషయం ఏంటి అంటే, ఇక్కడ కొన్ని జంతువులు కూడా ఉన్నాయండి. నేను చూసింది పికాక్ని చూశానమాట. పికాక్స్ ఉన్నాయి, చాలా నెమళ్ళు ఉన్నాయి, పావురాలు ఉన్నాయి. అసలు ఎంత బాగుందండి ప్లేస్. నిజంగా మీకు ఎవరికైనా నేను ఒకటే సజెస్ట్ చేస్తాను, మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదన్నా ఫీల్డ్లో మీరు బాగా డిస్టర్బ్ అయిపోతున్నారు, మీకు డైలీ రొటీన్ అయిపోతుంది, కొంచెం మీ మనసు మైండ్ రిలాక్స్ అవ్వాలి, ఫీల్ ఫ్రీ అవ్వాలి, మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి అనుకుంటే ఈషా ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. నెంబర్ 1 ప్లేస్ అని చెప్తాను. అంత బాగా నచ్చింది నాకే కదండి, మా హస్బెండ్కి కానీ మా పిల్లలు కానీ చాలా ఎంజాయ్ చేశారనమాట. అక్కడ అడుగు పెట్టంగానే ఒక ఏమంటారంటే ఒక వైబ్రేషన్ అనమాట, ఒక పీస్ఫుల్ థాట్స్ అనేది మనకు వచ్చేస్తాయి. ఇలా వెళ్తూ ఉన్నాము, లోపలికి బస్సు బయటే ఆపేశారనమాట. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. చాలా స్టాల్స్ ఉన్నాయండి, ఫుడ్కి మాత్రం ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఫుడ్ కోర్ట్స్ చాలా ఉన్నాయి, అండ్ కొబ్బరి బోండాలు ఉన్నాయి, షుగర్ కేన్ జ్యూసెస్ ఉన్నాయి. ఫుడ్ కూడా చాలా బాగుందండి, చాలా హైజీనిక్గా ఉంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నిజంగా అండి, సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్లో ఎలా పడితే అలా ఉండకుండా ఎప్పటికప్పుడు చాలా నీట్గా క్లీన్ చేస్తున్నారు. నేనైతే 2 ఊతప్పం తెప్పించాను, కట్టు పొంగలి, వడ, సాంబార్ అనమాట. తినేసి ఇంకా మేము రూమ్కి వెళ్ళాలన్నమాట. నేను మీకు కొత్తగా మీరు ఎవరైనా ఈషా వెళ్తున్నట్లయితే నేను మీకు కొన్ని సజెస్ట్ చేస్తాను. శివపాదం బుక్ చేసుకోండి. శివపాదం మేము 4 బుక్ చేసుకున్నామన్నమాట. రూమ్స్ అయితే భలే ఉన్నాయి. ఇదిగోండి దర్శనం ఇచ్చారు మన శివయ్య, ఆది యోగి, ఫస్ట్ యోగి అన్నమాట. నేను ఇక్కడ మీకు చూపించే స్టాచ్యూ కాదు, మనం కళ్ళారా చూసే స్టాచ్యూ వేరే ఉంటుంది. అసలు నిజంగా ఏంటో అండి, ఆ స్టాచ్యూ చూస్తున్నా కూడా మనకి ఇంకా చూడాలి, అలానే చూస్తూ ఉండాలి అనిపిస్తుంది. క్రౌడ్ మాత్రం చాలా ఉన్నారు. మేము ఈ మంత్లోనే వెళ్ళాము. అయితే మనం ఇంకా వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ వెళ్తే క్లైమేట్ ఇంకా బాగుంటుంది. ఎక్కడికక్కడికి అప్డేట్స్ ఉంటాయి మనకి, మనము ఎక్కడికి వెళ్ళాలి, ఎలా రీచ్ అవ్వాలి, ఇన్ఫర్మేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఏంటి అంటే చాలా బాగా రీచ్ చేసుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, కొత్త ప్రపంచం అన్నాను కదా, ఇక్కడ బుల్లక్ కార్ట్స్ ఉన్నాయన్నమాట. మన పిల్లలు ఎక్కకపోయినా మనం ఎక్కకపోయినా అదొక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. పర్ హెడ్ వచ్చేసి 10 రూపీసే ఛార్జ్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుందండి, ఈ ఎక్స్పీరియన్స్ నాకు చాలా బాగా నచ్చింది. బ్యాక్ సైడ్ నేను చూస్తుంటే ఇంకా చాలా బాగుందండి ఆదియోగి స్టాచ్యూ. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు. యాక్చువల్గా మాటల్లో చెప్పలేను నేను ఈ వీడియో నేను ఎందుకు తీసాను అంటే, నా లైఫ్లో గుర్తుండాలి, నేను మళ్ళీ వెళ్ళాలి అనుకుంటున్నాను ఈషాకి. అయితే నేను చేసిన ఫస్ట్ జర్నీ గుర్తుండాలి కాబట్టి, మా పిల్లలు చూసుకోవాలి పెద్దయినాక అనేది ఒక గుర్తుగా ఉంటుందని నేను వ్లాగ్ చేశాను అనమాట.
ఇలా మనం లోపలికి వెళ్ళాలన్నమాట. ఇది ఆన్ ది వే. ఎక్కడ చూసినా కూడా మనకి చక్కగా చల్లని గాలండి. పొల్యూషన్ లేదు, ఎక్కడ కూడా పొల్యూషన్ లేదు. లోపల వెహికల్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి, బుల్లెట్ కార్ట్స్ ఉన్నాయి, అన్నీ. ఎక్కడ కూడా మనకి పొల్యూషన్ అనేది లేని ఒక పచ్చని వాతావరణం అన్నమాట. చాలా చాలా బాగుంది జర్నీ అయితే. ఇంకా వెళ్తూ ఉన్నాము లోపలికి అన్నీ చూసుకుంటా. మనకి మధ్య మధ్యలో సద్గురు గారు కూడా కనిపిస్తూ ఉంటారు ఫొటోస్లో అనమాట. ఇక్కడ అన్ని స్టాల్స్ ఉంటాయి. జ్యూసెస్ కావాలనుకున్న, ఫుడ్ కావాలనుకున్న, టిఫిన్ కావాలనుకున్న, వాటర్ బాటిల్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి. అండ్ మనకి లోపలికి వెళ్తే డాక్టర్ కూడా అవైలబుల్లో ఉంటారు, హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, యోగా సెంటర్స్ ఉన్నాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నీ దొరుకుతున్నాయండి. మనం ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా అన్నీ మనకి అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ దిగాము. అయితే ఇక్కడ నుంచి లోపలికి కెమెరా అలౌ లేదు, బట్ కొన్ని తీసాను నేను. ఇది ఎంట్రన్స్ అనమాట. మనం లోపలికి వెళ్ళాలంటే ఎంట్రన్స్. ఇక అన్నీ లోపలే ఉంటాయి. ఆ ధ్యానలింగం, భైరవి అమ్మ అంతా, ఇంకా లింగ భైరవి టెంపుల్ కానీ ఇంకా అంతా లోపలే. సూర్యకుండ, చంద్రకుండ అని ఉంటుంది. ఇక అన్నీ లోపలే ఉంటాయన్నమాట. యాక్చువల్గా ఇక్కడ వీడియో లేదు, కొంచెం కొన్ని క్లిప్స్ అయితే తీశాను. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి, లోపలికి వస్తే ఇంకా చాలా బాగుంది. చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి, ఎక్కడ చూడండి పచ్చని చెట్లు, ఆ గాలి కూడా అండి పొల్యూషన్ లేని గాలి కాబట్టి అసలు మనకి వర్షం పడితే మట్టి వాసన వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది ఆ స్మెల్ కానీ ఆ గాలి కానీ అంత బాగుందన్నమాట. లోపల కూడా చాలా స్టాల్స్ అయితే ఉంటాయి. ఇంక ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాము. ఇక్కడ మీరు ఏది తినాలనుకున్నా ఇక్కడ టిఫిన్ అయితే అవైలబుల్లో ఉంటుంది. కట్టు పొంగలి, కేక్స్ కానీ, పానీపూరి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంతా ఫుడ్ అంతా దొరుకుతుంది. ఇప్పుడు మేము మా రూమ్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఇది వచ్చేసి మనకి సూర్యకుండ అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీతో చెప్తానండి నేను. యాక్చువల్గా జెంట్స్కేమో సూర్యకుండ, లేడీస్కేమో చంద్రకుండ అనుకుంటా. నాకు అంత పేరు ఐడియా లేదు, నేను మిస్టేక్గా పలికితే మేబీ సారీ అండి. ఇది జెంట్స్ వెళ్ళాల్సిందనమాట. ఇక్కడ యాక్చువల్గా ఏమేమి ఉంటాయంటే మనము ధ్యానలింగం దర్శించుకోవచ్చు. 30 minutes మనం అక్కడ ధ్యానం చేసుకోవచ్చు. లోపలికి వెళ్ళినాక అసలు ఆ ఫీలింగ్ ఉందండి నిజంగా అండి. మీరు 10 సంవత్సరాలు డిప్రెషన్లో ఉన్న 10 నిమిషాల్లో మొత్తం పోతుంది. అంత పీస్ఫుల్ మైండ్ ఏంటండి, నాకు అసలు ఏం అర్థం కాలేదు. అంత బాగుంది ప్లేస్ అయితే. లోటస్ ఫ్లవర్స్, సీనరీ, నిజంగా ఒక సీనరీని చూస్తున్నట్లే అనిపించింది నాకు. ఫారినర్స్ ఉన్నారు, ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారండి. మాకు ఇలా ట్యాగ్ వేశారు శివపాదం 4 అని. మాకు రూమ్ 1కి రూమ్ ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కి మేము మా రూమ్కి అయితే వెళ్ళిపోయాం. ఇవి రూమ్స్ అనమాట. ఇప్పుడు ఇంతవరకు మీకు క్లైమేట్ గురించి చెప్పాను, అక్కడ ఎలా ఉందనేది చెప్పాను. ఇప్పుడు ఇంకోటి చెప్పాలి. అదేంటి అంటే ఒక పచ్చని చెట్లు కొండల మధ్యలో మాకు రూమ్ వచ్చింది. అందరికి అక్కడే ఉంటుంది రూము. ఇది శివపాదం 4 అనమాట. రూమ్స్ నేను అన్ని ప్లేసెస్కి వెళ్ళాను, టెంపుల్స్కి వెళ్ళాను, బట్ ఎంత బాగుందంటే రూము ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి. రూమ్ అంత బాగుంది. ఎస్, ఇదే మాకు వచ్చిన రూమ్ అనమాట. 1400 ఛార్జ్ చేశారు. నేను ఒక 1 month ముందే బుక్ చేసుకున్నాను రూమ్ అయితే. చూడండి రూమ్ ఎంత బాగుందో, ఎంత నీట్గా ఉందండి రూమ్ అయితే. మనం ఎలా అంటే ఒక వివిఐపి రూమ్ ఎలా ఉంటుంది, మనకి లగ్జరీ రూమ్ ఎలా ఉంటుందో అలా ఉంది. చాలా బాగుంది రూమ్ అయితే. మనకి ఇక్కడ ఒక బీరువా కూడా ఉంది మన బట్టలు పెట్టుకుంటానికి. వాష్రూమ్స్ చాలా అంటే నిజంగా అండి చాలా క్లీన్గా ఉన్నాయి. ఎక్కడ ఇంత మట్టి కూడా లేకుండా అంత క్లీన్గా ఉందన్నమాట రూమ్ అయితే. మనకి ఏసీ కావాలి అనుకుంటే వాళ్ళు రిమోట్ ప్రొవైడ్ చేస్తారు, నాన్ ఏసీ అనుకుంటే అలా ఉండటం అనమాట. ఎస్, మనకు అన్ని ఇక్కడ కాపర్ వాటర్ బాటిల్సే ఉంటాయి. జస్ట్ దీన్ని చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే కాపర్ వాటర్ బాటిల్స్ కానీ కాపర్ గ్లాసెస్ కానీ మనం చూడం తొందరగా, బట్ ఇక్కడ దాంట్లోనే ఉన్నాయి. ఇక్కడ నేను విండోస్ ఓపెన్ చేస్తే చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే. చుట్టూ కొండలే ఉంటాయండి, సరౌండింగ్ అంతా కొండలే, మొత్తం చెట్లు, నెమళ్ళు, పావురాళ్ళు. ఓవరాల్గా రూమ్ అయితే మాత్రం 100% చాలా చాలా బాగా అనిపించింది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మనకి ఇక్కడ 2 beds ఇచ్చారు కదా, మనకి కావాలి అని మేము అడిగితే ఇంకొక బెడ్ కూడా మాకు ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. మనకి హాట్ వాటర్ కూడా వస్తుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మా ఫస్ట్ వచ్చిన రోజు అనమాట. నేను ఫ్రెష్ అయ్యి చంద్రకుండ నేను వెళ్ళాల్సింది, సూర్యకుండ్ మా హస్బెండ్కి.
నేను వెళ్ళాము, అక్కడ కొన్ని క్లాత్స్ ఇచ్చారు, అది వీడియో తీయకూడదు. అందులో నేను వెళ్ళానండి. వాటర్ చాలా కూల్‌గా ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటి అంటే, నేను ఒక షోల్డర్స్ వరకు నాకు వెళ్ళంగానే ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. ఆ లోపలికి దిగి వెళ్ళి మనం అక్కడ లింగం ఉంటది, దాన్ని పట్టుకోవాలి. బట్ నాకు వాటర్ అంటే చాలా భయం. వాటర్ కూడా చాలా థిక్‌గా ఉన్నాయండి. చాలా థిక్‌గా ఉన్నాయి, చాలా కూల్‌గా ఉన్నాయి. చాలామంది వెళ్తున్నారు, బట్ నాకు కొంచెం వాటర్ అంటే భయం కాబట్టి నేను ఆగిపోయాను. బట్ అసలు అక్కడే ఉందండి పాజిటివ్ ఎనర్జీ అనేది. అసలు చాలా బాగుంది అసలు ఆ వాటర్ అయితే. మా హస్బెండ్ వెళ్ళారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, రూమ్ నుంచి మేము బయటకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి మనకి. 15 మినిట్స్కి మన రూమ్ దగ్గరికే వస్తాయి, మనని పిక్ చేసుకొని వెళ్తాయి. బట్ మేము అసలు ఆ ప్రకృతిని అంతా చూసుకుంటూ వెళ్దామని చెప్పేసి మేము బై వాక్ వెళ్ళిపోయామన్నమాట. నాకు తెలిసి బై వాక్ 1.5 2 కిలోమీటర్స్ ఉంది అనుకుంటాను నేను. చూడండి, ఎక్కడ చూడండి మనకి పచ్చని చెట్లే కనిపిస్తాయి, వాటరు. తర్వాత అసలు ఇక్కడేంటో అని తెలియదు కానండి, కొత్త కొత్త ఫ్లవర్స్ని కూడా చూసాను నేను. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. సద్గురు నిజంగా నేను మాటల్లో చెప్పలేనండి. ఆయన మనకి దొరకటం మన అదృష్టం అని చెప్పాలి నేను. సచ్ అ గ్రేట్ పర్సన్ అండి నిజంగా. ఇంత మంచి ఒక ప్రపంచాన్ని మన కోసం సృష్టించారా అనిపించింది అనమాట. అంత బాగుంది. ఇదైతే నెక్స్ట్ డే నేను ఇంకా రెడీ అయిపోయి నేను ఇంకా ధ్యానలింగానికి వెళ్తున్నాను. ధ్యానలింగానికి లింగభైరవి అమ్మని చూసుకొని ఇంకా ఈవినింగ్కి వచ్చేసరికి నేను ఇంకా ఆదియోగి స్టాచ్యూ చూసుకొని అక్కడ లేజర్ షో చూసుకొని నేను ఇంకా రూమ్కి బ్యాక్ అవ్వాలన్నమాట. మనము లింగభైరవి అమ్మ కూడా చాలా అంటే చాలా బాగుందండి నిజంగా. పాజిటివ్ ఎనర్జీ అండి. ఇక్కడ నాకు రెయిన్బో కనిపించింది. మేము వచ్చరికి లేట్ అయిపోయింది, 6 అయిపోయింది అనమాట. చీకటి పడిపోయింది. మా హస్బెండ్ కొన్ని పిక్స్ అయితే దిగారు. నేను అంత ఫొటోస్ అయితే దిగలేదు, నాకు టైం అయిపోయింది, నాకు అంత కనిపించలేదు. నా మొబైల్ కూడా అంత బ్లర్గా వచ్చేసింది అనమాట. కొన్ని దిగామంతే. బట్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఆదియోగి స్టాచ్యూని మీరు ఇక్కడ చూడటం కాదండి, దగ్గరికి వెళ్ళి చూడండి. మా బాబు కొనుక్కున్నాడు అనమాట, ఒక చిన్న ఆదియోగి టాయ్ని, బొమ్మని తీసుకున్నాడు. నిజం చెప్తున్నానండి, ఇక్కడ మీరు చూసింది కాదు, మీరు మీ కళ్ళతో ఒకసారి ఆదియోగి స్టాచ్యూని చూడండి. మీ కళ్ళల్లో మీకు తెలియకుండానే ఒక వాటర్ అనేది వస్తాయి, అంత ఇంప్రెస్ అయిపోతారు. ఫైనల్గా మేమందరం సెటిల్ అయిపోయాము లేజర్ షో చూడటానికి ఈవినింగు. అసలు ఆ జనం ఏంటో నాకు అర్థం కాలేదండి. అసలు క్రౌడ్ అయితే పిచ్చగా ఉన్నారనమాట క్రౌడ్. ఇక్కడ మనకి పూజ అయితే స్టార్ట్ అవుతుంది. మనకి లేజర్ షో జరిగిపోయే ముందు అక్కడ కొంచెం పూజ జరుగుతుంది, కొన్ని సాంగ్స్ అయితే ప్లే చేస్తారనమాట. దగ్గరగా ఒక 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ మనకు అది పడుతుందన్నమాట. ఈవినింగ్ అయిపోయింది ఇంకా. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు పూజ అంతా చేసిన తర్వాత మనకి లేజర్ షో అయితే స్టార్ట్ అవుతుంది. లేజర్ షో అయితే మనకి ఎగ్జాక్ట్గా ఒక 13 ఆర్ 14 మినిట్స్ పట్టినట్టుంది. నైట్ టైం చూడండి అసలు ఆ స్టాచ్యూ ఎలా మెరుస్తుంది, ఆ చీకట్లో అసలు ఆ చందమామ కానీ బొట్టు కానీ ఎంత బాగా కనిపిస్తుందో అనిపించింది. ఇక్కడ మనకి లేజర్ షో అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఒక్కసారైనా సరే మీరు లైఫ్లో ఈషా యోగా సెంటర్ని కంపల్సరిగా విజిట్ చెయ్యమనే చెప్తానండి నేను మీకు. లేజర్ షో కూడా అమేజింగ్ ఉంది. అసలు ఆదియోగి అంటే ఏంటి, అసలు మన యోగాకున్న ప్రత్యేకత ఏంటి అనేది చాలా బాగా ఈ లేజర్ షోలో మనకి కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తారు. నాకైతే గూస్ బాంబ్స్ వచ్చేసినాయి అండి, అంత బాగుంది లేజర్ షో అయితే. నేను మళ్ళీ వెళ్ళాలనుకుంటున్న ప్లేస్ ఏదన్నా ఉందా అని అడిగితే నేను చాలా ప్లేసెస్కి వెళ్ళాను. బట్ నా నోట్లోంచి వచ్చే మాట అయితే ఒకటే, ఈషా యోగా సెంటర్కి వెళ్ళాలి. నేను నెక్స్ట్ కూడా ప్లాన్ చేశాను. మేబీ నేను ఈ మధ్యలో ఏదైనా కుదిరితే మళ్ళీ వెళ్ళాలి అని ప్లాన్ చేస్తున్నాను అనమాట. శివరాత్రికి మాత్రం ఈసారి కంపల్సరిగా వెళ్ళాలి, ముందుండే రూమ్స్ బుక్ చేసుకోవాలి అని గట్టిగా అయితే మైండ్లో ఫిక్స్ అయిపోయాను అనమాట. షో అయితే అయిపోయింది, రూమ్కి అయితే వచ్చేసాం. ఇంకా మేము వెకేట్ చేస్తున్నాము రూమ్. ఇది నెక్స్ట్ డే అనమాట. అసలు మనం నార్మల్గా ఎర్లీ మార్నింగ్ లెగుస్తాము, గబగబా మన పనులకు మనం వెళ్ళిపోతాము, బిజీ లైఫ్స్, ఏసీల్లో పడుకుంటాం నైట్. ఎర్లీ మార్నింగ్ అండి, లైఫ్లో ఫస్ట్ టైం లేచిన తర్వాత ఒక ప్రకృతి గాలిని పీల్చుకున్నాను. మనసు చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు అంతా కూడా.
పొద్దున లెగిస్తే ఇలాంటి పచ్చని చెట్లు చూస్తే నిజంగా ఆ రోజంతా చాలా చాలా హ్యాపీగా ఉంటాం. మేము ఇంకా రూమ్ని వెకేట్ అయితే చేసేసాము. మేము నెక్స్ట్ మళ్ళీ కోయంబత్తూర్ రీచ్ అయిపోయి ఒక మాల్కి అయితే వెళ్ళామన్నమాట. కొంచెం సేపు ఆ మాల్లో ఎంజాయ్ చేసి మేము రిటర్న్ మళ్ళీ గుంటూరు అయితే శబరి. మాకు ఆఫ్టర్నూన్ 3కి వచ్చింది శబరి ఎక్కేసి ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా మేము మా గుంటూరులో రీచ్ అయిపోయాం. ఇది నా జర్నీ అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.